జీవితానికి తెగింపు, జీవితానికి సాహసం మనం లేకపోయినా మన పనులు కొనియాడబడడం ముఖ్యం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? క్రైస్తవ జీవితానికి భయం అనేది లేదు. ఎందుకు భయపడాలి? దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. క్రైస్తవ జీవితంలో మనకి పిరికితనం అనే పదం మన బ్రతుకులో ఎప్పుడు ఎక్కడ కనిపించకూడదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, భయం అనేది ఉండద్దు. ఒకనప్పుడు భయపడ్డాం, ఆ భయం ఆనవాళ్ళు మనలో లేవు. ఎందుకంటే భయాలన్నీ పోయాయి క్రీస్తులో కదండి. మనం వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నప్పుడు మనం కొత్త జీవితాన్ని అలవరుచుకుంటాం. ఇదే వాక్యంలో ఉన్న గొప్ప శక్తి ఏంటంటే, వాక్యం చదివిన ప్రతిసారి మీలో ఒక కొత్త శక్తి బయటకు వస్తుంది. ఇది మీరు తెలుసుకోవాలి. ఎంత వాక్యం చదువుతారో మీలో అంత శక్తి ప్రభావాలు కలిగిన వ్యక్తిగా మార్చబడతారు. వాక్యం చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడతాడు. అందుకే చూడండి, దివారాత్రములు ధ్యానించుచున్నాను అన్నాడు. ఎప్పుడు అంటే దివారాత్రాలు అంటే అర్థం ఏంటంటే, వినండి, నిద్ర లేకుండా ఆహారం తినకుండా అలాగే కూర్చొని 24 గంటలు చదవడం కాదు. నీవు విన్న వాక్యం గుర్తు తెచ్చుకుంటూ ఉండడం. ఇది దివారాత్రాలు ధ్యానించడం అంటే. వాక్యములో ఉన్న శక్తి, వాక్యంలో ఉన్న ప్రభావం ఎంత విలువైంది అంటే మనల్ని కదిలిస్తుంది వాక్యం. బెతెస్దా కోనేరు వినండి, దేవదూత వస్తుంది, నీటిని కదిలిస్తుంది. నీటిని కదిలించినప్పుడు దేవదూత రావడం ఎవరికి కనిపించదు. ఎందుకంటే ఏ మనుషుని కళ్ళకు దేవదూత కనిపించదు. అయితే దేవదూత వచ్చి నీటిని కదిలించింది. అప్పుడు కళ్ళు కాదు పనిచేయాలి. అందరూ చెప్పండి, ఏం పని చేయాలి? చెవులు పనిచేయాలి. కళ్ళకు ఏం కనిపించదు మనకి, చెవులకు పనిచేయాలి. శబ్దం వచ్చింది, నీటి శబ్దం. అందరూ జాగ్రత్త వినండి. ఎవరు ఆ కోనేటి చుట్టూ నానా వ్యాధులు కలిగిన వాళ్ళు గుంపులుగా పడి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు కళ్ళు కాదు పనిచేస్తున్నాయి. ఏంటి? చెవి గలవాడు 2-3 చెవులు, మనకు ఒకటే, ఎక్కువ వినాలి. చెవి గలవాడు వినుగాక అన్నాడు. అందరు చెవులు పనిచేస్తున్నాయి. మీకు వినిపించట్లేదు అనుకోండి, ఏం చేస్తాం? మనకి ఒక స్వరం వినిపిస్తుంది, మన చెవులకు సరిగ్గా వినిపించట్లేదు. ఏం చేస్తారు? పక్కన ఉన్న వాళ్ళని, అవద్దు, ఆగు నాకు వినాలని. మీరు ఎప్పుడైనా అన్నారా? వాక్యం చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడుకోలే, వింటే విన్నందుకు ఊరుకుంటామంటాం. చూసారా? సీరియల్ చూసేటప్పుడు పక్కనోడు పిల్లలు ఆడుకుంటే చాలు ఈపు బద్దలయ్యేటట్టు బాధేవాళ్ళు చాలామంది ఉన్నది. ఎందుకు పోద్ది? అందులో సీరియల్ ఏం పోద్దో తెలియదు. మీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచన వచ్చిందా? ఒక్క మాట పోతే మనకు పోతుందని. చెవులు పనిచేయాలి దేవుని దగ్గర, కళ్ళు కాదు పనిచేయాలి. ఈ చెవులు సున్నతి వేయబడాలి. సున్నతి అంటే దేవునికి సమర్పించబడిన చెవులుగా మారాలి. కానీ దురద చెవులు అవ్వకూడదు. దురద వద్దు. ఈ చెవులకి లోక సంబంధమైన వార్తలు వద్దు, కానీ దేవునికి సంబంధించిన మాటలు కావాలి. వాక్యం చదవాలి. ఈ నీరు కదిలించబడినప్పుడు అందరూ చెవులు అటే పనిచేస్తున్నాయి. దేవదూత ఎప్పుడు వస్తుంది? నీటిని ఎప్పుడు కదిలిస్తాడు? మొదట ఎవడు దిగునో ఎట్టి వ్యాధి గలవాడైన వాడి స్వస్థపరచబడతాడు. అక్కడ 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ. చూసారా? చాలామంది వస్తున్నారు, బాగవుతున్నారు, నీళ్ళలో పడిపోతున్నారు, దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ వాడికి ఎవరు లేరు. వాడిని నీటిలో దించడానికి ఎవరు లేరు. 38 సంవత్సరాల నుంచి వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వాడిని లోనకు దించడానికి ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, వాడిని వెతుక్కుంటా వచ్చాడు. వాడు అప్పటికి బహుకాలము నుండి పడి ఉన్నాడని ఎరిగి, స్వస్థపడ కూర్చున్నావా అన్నాడు. వాడు అన్నమాట, అయ్యా, దేవదూత వచ్చి నీటిని కదిలించినప్పుడు నన్ను నీటిలోకి దించడానికి నాకెవడు లేడు. నేను కోనేటి దగ్గరికి వెళ్ళి నిన్ను దిగునంతలో ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అంటే చూసారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం చెవుల యొక్క గొప్పతనం ఇక్కడ మనకు అర్థమవుతుంది. నీ చెవులు పనిచేయాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకి మిగతా ఏ పని చేయొద్దు, చెవులే పనిచేయాలి. స్వరాలు వినాలి. మనం దేవదూత ఎవరు కనిపించట్లేదు, కానీ స్వరం వినిపిస్తూ ఉంది. అందుకే పలుమార్లు ప్రకటన గ్రంథం దాకా
చెవులు 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 దేవుడు చెప్తాడు, చెవి గలవాడు వినుగాక. మీరు వింటూ ఉండండి దేవుని యొక్క వాక్యం. ఎంతసేపు వింటారో అంతసేపు వినండి, ఎంతగా చదువుతారో అంత చదవండి, ఎంతగా వాక్యాన్ని కంటత పెట్టగలరో అంత కంటత పెట్టండి, ఎంతగా వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోగలరో అంతగా భద్రం చేసుకోండి, ఎంతమందికి వాక్యం చెప్పగలరో అంతమందికి వాక్యం చెప్పండి, ఎంతసేపు వాక్యం గురించి మాట్లాడగలరో. వాక్యం మనల్ని ఎంత బలవంతులుగా మారుస్తుందో మనం తెలుసుకోగలం.